ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ గురు అనంత శక్తి ఫౌండర్ అనంత సాయికృష్ణ గారు. ఒక అద్భుతమైన టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం, అదే డబ్బు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే దర్శన్. బాగున్నారా సార్? బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పంచభూతాలు లేకుండా మనం బ్రతకలేం. కానీ ఆరో భూతం అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, పంచభూతాలని శాసించే ఆరో భూతం అని. శాసించే కాకపోయినా మనల్ని శాసించే ఆరో భూతం డబ్బు. ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు, ఇది ఫ్యాక్ట్. కాకపోతే ఏంటంటే సినిమాలో ఒక జోకులు ఉంటాయండి, డైలాగ్స్ ఉంటాయి. ఆడవారిని అర్థం చేసుకోవడం కష్టం, ఉమెన్ అర్థం చేసుకోవడానికి ఈవెన్ బుక్స్ కూడా ఎవరు రచించలేరు అని. అమ్మాయి కంటే ముఖ్యంగా డబ్బుని ఎవడైతే అర్థం చేసుకుని, డబ్బు గుణాన్ని అర్థం చేసుకుని డబ్బుని సంపాదిస్తాడో వాడు మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఈ వరల్డ్ అని చెప్పి ప్రపంచం మొత్తం నమ్ముతుంది. సో అలాంటప్పుడు డబ్బు ఉంటే అక్కడ అమ్మాయి అని కాదు కానీ ఏ మనిషి అయినా మన దగ్గరికి వస్తాడు. డబ్బు ఉంటే రిలేషన్స్ బాగుంటాయి, మన హెల్త్ బాగుంటుంది, మనకి స్టేటస్ ఉంటుంది, మనం ఆనందంగా బ్రతకగలుగుతాం. ఇన్ని ఇచ్చే డబ్బుని అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. అది మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది అనేది చాలా మందికి అంతు చిక్కట్లేదు. ఈవెన్ కొంతమంది పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వీటిల్లో చదివిన వాళ్ళకి కూడా అంత క్లియర్గా డబ్బు యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, డబ్బు సైకాలజీ ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. సో మీరేం చెప్తారు? అంటే మీరు అనంత కుబేర క్రియ అని చెప్పి ఒక దీక్షను అయితే, ఒక క్లాసెస్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఆ క్లాసెస్ ఏం చెప్తున్నాయి? సో దాని ద్వారా మన జీవితాలు ఎలా మారబోతున్నాయి? ఫస్ట్ క్లాసులకు వచ్చే వాళ్ళకి మేము చెప్పేది ఒకటేనండి, ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటే మన దగ్గరికి ఏదైనా వస్తుంది. మనము డబ్బు అనేది మనం ఎలాగంటే ఒక వస్తువు మాత్రం చూస్తున్నాం అంతే. సాక్షాత్తు ఇప్పుడు భగవంతుడు అనేవాడు మనకి డైరెక్ట్గా వచ్చి సహాయం చేయలేడు. ఇది కలియుగం కాబట్టి డబ్బు రూపంలో వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే పూర్తిగా అపనమ్మకంలో కూరుకుపోయినాడు. డబ్బు నా దగ్గరికి ఎందుకు వస్తుంది, డబ్బు ఉన్నాడు దగ్గరికే డబ్బు వెళ్తుంది, వాడి దగ్గర డబ్బు ఉన్నాయి కాబట్టి వాడు అనేక రకమైన చెడు పనులు చేస్తున్నాడని. ఇవన్నీ మనిషి ఎలా చేస్తున్నాడంటే నెగిటివ్ వైపు చూస్తున్నాడు డబ్బును. అది డబ్బు అనేది ఎలాగుంటుందంటే జస్ట్ అది ఒక సాక్షిభూతంగా ఉంటుందంటే, ఆ డబ్బుని మంచికి వాడుకుంటే మంచి చేయొచ్చు, చెడుకు వాడుకుంటే చెడు చేయొచ్చు. ఇప్పుడు ఆ డబ్బును చూస్తే వేరే వ్యక్తులు చేస్తున్నారు అలాగా, డబ్బు అయితే చేయట్లేదు కదా. ఇప్పుడు అదే డబ్బును ఉపయోగించి ఎంతమంది నెగిటివ్ చేస్తున్నారు, అదే డబ్బును ఉపయోగించి ఎంతమంది పాజిటివ్ పనులు చేస్తున్నారు. ఈరోజు అనాథాశ్రమాలు రన్ అవుతున్నాయి, ట్రస్ట్లు రన్ అవుతున్నాయి, తర్వాత హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి దాకా రన్ అవుతున్నాయి అంటే డబ్బు ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరగా, డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి ఏదో ఒకటి మంచి చేయాలి కదని వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఆ డబ్బు అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందండి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే డబ్బు ముమ్మాటికి మన దగ్గరికి రాకపోవడానికి మెయిన్ మనం చేస్తున్న తప్పునండి. డబ్బులు చూడండి, ఇప్పుడు మనకు ఆకలి వేస్తే మనము ఆహారం తీసుకుంటే మనకు కడుపు నిండుతుంది. అది ఒక పూట ఆకలి అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ మళ్ళీ ఆకలి అవుతుంది. దానిపైన సేమ్ అలాగే ఎలాగైతే మీకు ఆకలి అనేది ఉంటుందో డబ్బును కూడా అలాగే చూడండి అని చెప్తున్నాను నేను. డబ్బును పొరపాటును కూడా తిట్టకూడదండి. ఎందుకంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో పోలుస్తాం ధనం అంటే. మరి అలాంటప్పుడు లక్ష్మీదేవిని ఇంట్లో పటాలు పెట్టి రోజు పూజిస్తారు, లక్ష్మీదేవికి మరో రూపమైనటువంటి డబ్బును రోజు తిడుతూ ఉంటారు. మన దగ్గరికి డబ్బు ఎలాగ వస్తుంది? రాదండి. యద్భవం తద్భవద్ది. నువ్వు ఇంట్లో పూజ చేసావు, బయట తిడుతున్నావు కాబట్టి మన దగ్గరికి డబ్బు రాదు. మా క్లాసులకు వచ్చే వాళ్ళకి పర్టికులర్గా ఇదే చెప్తామండి. వాళ్ళు అడుగుతారు అనమాట, మళ్ళీ అలాంటప్పుడు మేము డబ్బుతో ఎలా మా ఫ్రెండ్షిప్ చేయాలని. అప్పుడు ఏం చేయాలంటే మనిషి ఒక రోజు మీకు ఈరోజు అన్ని పనులు అయిపోయండి, మీరు ఎప్పుడైతే నిద్రపోతారో నిద్రపోయే ముందు జస్ట్ ఒక 10 నిమిషాలు మీకు మీరు టైం కేటాయించుకోండి. ఆ రోజు ఉదయం నుండి మీకు డబ్బు ఏదే విధంగా ఉపయోగపడింది, మీ డబ్బు ద్వారా ఏ ప్రయోజనాలు పొందారు, ఆ డబ్బు ద్వారా మీరు ఏ రకమైన సంతోషం ఆనందం పొందారు, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుని థ్యాంక్ యూ చెప్పుకుంటూ పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ డబ్బు గురించి ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్పడం మొదలు పెడతారో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. మనం రాత్రి పడుకోబోతున్నప్పుడు చూడండి, మనం దేని గురించి అయితే ఆలోచన చేసుకుంటామో రేపు ఉదయం అది మేనిఫెస్ట్ అవుతుంది. చాలా మందికి తెలియదు. దీని గురించి మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలనుకుంటే, ఈరోజు నైట్ పడుకున్నాం అనుకోండి, రేపు ఏ విధంగా నిద్రలేస్తాం? మనం బాధపడుతూనే లేస్తాం. మరి మనము బాధపడింది నిన్న రాత్రి, మరి ఈ రోజు నిద్ర లేకుండా ఎందుకు మళ్ళీ మనకు అదే గుర్తొస్తుందంటే అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే పడుకుంటామో మన ఆత్మ అనేది మనం పడుకోబోయే ముందు దేని గురించి అయితే ఆలోచన చేస్తామో ఆ రిజల్ట్ మన కోసం ఇవ్వడానికి మన ఆ సోల్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా మంది గ్రహించట్లేదు. కాబట్టి నైట్ పడుకోబోయే ముందు పొరపాటును కూడా డబ్బు ఉన్న వాళ్ళని తిట్టడం కానీ, డబ్బును దూషించడం కానీ, నా దగ్గర డబ్బు లేదు అనే ఆలోచనలతో ఎప్పుడైతే పడుకుంటారో అవి ఒకటికి రెండు ఆ నెగిటివ్ ఆలోచనలు చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో మొత్తము డబ్బు గురించే నెగిటివ్ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ రిజల్ట్ అనేది రాదు. యద్భవం తద్భవతి. నీవు ఒక్క నిమిషంలో 100 ఆలోచనలు తెస్తే దాంట్లో 90% డబ్బు గురించి నెగిటివ్ ఉన్నప్పుడు నీకు డబ్బు అనేది మన దగ్గరికి రాదండి.
కాబట్టి డబ్బు పట్ల ఎవరైతే చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారో ఫస్ట్ వాటిని సరిదిద్దుకుంటూ వస్తుంది క్లాసులో. అంటే ప్రాక్టికల్గా మీరు చేస్తున్న తప్పులేంటి, ఈ తప్పులు చేయకుండా డబ్బు పట్ల ఈ విధమైన వ్యక్తిత్వంతో ఉండండి. ఖచ్చితంగా మీ జీవితాలకు కూడా డబ్బు వస్తుంది అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిజంగా రియలైజ్ అవుతారు అక్కడ. అంటే ఇన్ని రోజులు మనం తెలియకుండా డబ్బు పట్ల పొరపాటు చేసాము కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్స్పెషల్గా వాళ్ళకు అనంత కుబేర క్రియ అనే క్లాసులో స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఉంటుందండి. ఇది ఒక 1 hour ఉంటుంది మెడిటేషన్. అంటే డబ్బు గురించి వాళ్ళ లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ హీలింగ్ ద్వారా వాళ్ళు అక్కడ క్లియర్ చేయడం జరుగుతుందంట. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఏదైతే ఉందో వాళ్ళు డైలీ సాధన చేస్తూ కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అద్భుతం. అంటే అనంత కుబేర క్రియ అని పెట్టారు. కుబేరుడి గురించి తెలుసు, మొత్తం పురాణాల్లో అత్యంత ధనవంతుడు ఆయనే. ఈవెన్ వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చి వడ్డీ తెచ్చుకునే వ్యక్తి ఆయన. సో అలాంటి పేరు పెట్టారు. సో మార్పులు ఎలా వచ్చినాయండి? అంటే మీ దగ్గర చాలా మంది ఇప్పటికీ 100 మంది క్లాసులు అటెండ్ అయ్యారు. సో వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పుల గురించి ఏమైనా చెప్తారా? వాళ్ళు మీతో పంచుకుంటారు కదా మళ్ళీ. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు మనిషికి ఏ ప్రాబ్లం అన్నా ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉండకూడదు. వాళ్ళకి ఏం చేస్తామంటే డబ్బు పట్ల అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్గా వాళ్ళ ఇటువైపు ఆ పాజిటివ్ ఆలోచనలు ఇటువైపు వాళ్ళని మౌల్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పొరపాటు కూడా వాడు ఇంటికి వెళ్ళిన తర్వాత డబ్బును తిట్టడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పుడు 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారండి, పరిచయం లేని వ్యక్తి, ఏదో తిట్టామనుకోండి, ముందుకు వెళ్ళిన తర్వాత వీడు ఎంత ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు, ఎంత ర్యాష్గా నడుస్తున్నాడు అన్న మనం అన్నప్పుడు ఆ వ్యక్తికి వినిపించింది అనుకోండి, అదే యాక్షన్ మన పైన రియాక్షన్ చూపిస్తాడా లేదా? అవును. సేమ్ డబ్బు కూడా అలాగేనండి. అదే ఆ వ్యక్తి పోతున్నాడు, ఎంత స్లోగా వెళ్తున్నాడు, ఎంత నీట్గా సైడ్కి వెళ్తున్నాడు అనుకోండి, మన వైపు చూసి నవ్వి వెళ్తాడు. సేమ్ మనం ఇలాంటివన్నీ అక్కడ మీరు డబ్బు పట్ల ఈ విధంగా ఉన్నారు, బయట ఈ విధంగా ఉన్నారు, ఇలాంటి వ్యక్తిత్వంతో ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి డబ్బు రావట్లేదని మనం ఎక్స్పెషల్గా ఈ అనంత కుబేర క్రియలో చెప్పడం జరుగుతుంది ఈ క్లాస్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలను మాతో పంచుకున్నారు. అనంత కుబేర క్రియలో మేము కూడా పాల్గొంటాం. థ్యాంక్ యూ అండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి